మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, కీడు చేయుట మానుడి, మేలు చేయు నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించు వారికి న్యాయము చేయ నేర్పుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. కీడు మనం తలంచి చేశామా, తలంచక చేశామా, కీడు చేసే క్రియలో మనమున్నామా, మనం పాలిభాగస్తులమని కాకుండా న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించు వానికి న్యాయము చేయ నేర్పుడి. న్యాయం విషయంలో కూడా విచారించి చేయమన్నాడు, హింసించు వారికి కూడా న్యాయ విషయం చెప్పమన్నాడు. కాబట్టి కీడు ఎవరో చేస్తున్నారని కాదు, మరి అది న్యాయబద్ధమా కాదా విచారించి చెప్పమన్నాడు, లేకపోతే వాళ్ళకి న్యాయము నేర్పమని చెప్తున్నాడు. ఎందుకని అన్యాయమైన తీర్పుతో అన్యాయమైన కీడు చేస్తూ ఉన్నప్పుడు మనుషులంతో దుర్భరమైన పరిస్థితులు ఉంటారు. మేలు చేయాలని ప్రతి వాళ్ళు అంటారు, మేలు చేయకుండా ఎవరు ఉండమని చెప్పరు. కానీ మేలు వలనే ప్రయోజనం ఏంటి? సంశయంతో ఉంటారు కదా. ఏమంటున్నాడంటే, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపుల వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మనము కీడు చేయటమా అని మేలు చేస్తే మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లగా అవచేస్తాను. అంటే మనం చేసిన అనేక పాపములు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు, అవినీతిలో జీవించున్న విధానం, ఇవన్నిటిని బట్టి రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లనివిగా చేస్తాను. ఎప్పుడు ఇన్ని పాపం చేస్తున్నావు, మార్చుకొని మారు మనసు పొంది కీడు చేయటం మాలి మేలు చేస్తే నీ యొక్క పాపములను తెల్లగా అంటే క్షమిస్తానని దేవుడు చెప్తున్నాడు. కెంపుల వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. పాపం వలన వచ్చు జీతం మరణం అని అందరికీ తెలుసు. మరణం తర్వాత నిత్యం నరకాగ్నికి వెళతారు పాపం చేసిన వాళ్ళు. కాబట్టి మేలు చేసి నిత్య జీవానికి పొందడానికి చేయాలనే ప్రయత్నంలో మనం చదువుతున్నాం. అంటే ఈ రీతిగా మేలు చేస్తూ ఉండాలని, లేకపోతే ఆ రీతి ఉండాలని కోరుకుంటూ ఉంటూ మరి దేవుని సన్నిధిలో ఉన్నామని అనుకున్న వారి పట్ల మరి యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పారు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తే, ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలను కాస్తూ వెళుతున్నప్పుడు ఆ కొండలపైన వెళ్ళినప్పుడు ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయినప్పుడు మరి ఆ గొర్రెను వదిలేయాలా, ఈ 99 గొర్రెలను చూసుకోవాలా అనే దానికన్నా తప్పిపోయిన గొర్రె గురించి వెళ్ళి దాన్ని వెదకి భుజం మీద తీసుకొని వచ్చి తోటి వారందరికీ చెప్పి సంతోషంతో అందరూ సంభ్రమంగా జరుపుకున్నారు. ఆ గొర్రె దొరికిందని సంతోషంతో ఉన్నారు. ఈ రీతిగా తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించినప్పుడు పరలోకంలో అందరూ కూడా సంతోషిస్తారని వాక్యం చెప్పబడింది. మరి అప్పటి వరకు ఉన్న 100 గొర్రెలలో 99 గొర్రెలు ఆయనతో ఉన్నాయి, ఒక్క గొర్రె మాత్రం తప్పిపోయింది. వీటన్నిటిని విడిచి దానికి వెళ్ళటము, మరి ఇవన్నీ ఏమైనా అవుతున్నాయని యోచన లేదా, లేకపోతే ఇవన్నీ అయిపోయినా పర్లేదు అనుకున్నాడా, తప్పిపోయింది దక్కించుకుందాం అనుకున్నాడా, లేకపోతే అదొక్కటే ఎందుకు తప్పిపోవాలనుకుని ఆశతో పరిగెత్తాడా, తప్పిపోయిన కూడా దొరికితే 100 అవుతాయని ఆశతో పరిగెత్తాడు అనుకునే ఆలోచనే మాత్రం వస్తుంది. కానీ ఈ 99 గొర్రెలు ఒకవేళ తప్పిపోయి వేరే పోతే ఎప్పుడు ఎన్నుకోల్పోతాడు అనుకుని యోచించలేదని కూడా భావం కూడా వస్తుంది. అయితే ఈ ఉన్న 99 గొర్రెలు ఏ రీతిగా ఉందని వాక్యం అక్కడ చెప్పబడింది. మారు మనస్సు లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు కలిగిన ఒక నీతిమంతుని గురించి మరి రక్షించడము, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుప్రభువు లోకంలోకి వచ్చానన్నాడు. కాబట్టి మారు మనసు కలిగిన ఒక వ్యక్తిని రక్షించినా చాలు. 99 గొర్రెలు కూడా నీతిమత్వంతో ఉంటున్నారనుకున్నారు, కానీ ఏ రీతిగా వారు ఉన్నారు, మరి వారు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు వదిలి ఆ ఒక్క గొర్రెను రక్షించడంలో మరి యొక్క ప్రాముఖ్యత ఏంటి? వారు మారు మనసు లేకుండా ఉన్నారంటే మరి దేవుని సన్నిధిలో నీతిమంతులే అని చెప్తున్నారు కదా. దేవుని సన్నిధిలో నీతిమంతులు ఉన్న వాళ్ళకి మారు మనసు ఏంటి? రెండు వేరేనా? నీతిమంతులుగా ఉన్న వాళ్ళకి మారు మనసు లేకపోవడం ఏంటి? నీతిమత్వం కలిగి జీవిస్తూ ఉన్నారు, కానీ మారు మనసు లేదు. కాబట్టి వీటికన్నా మారు మనసు కలిగిన గొర్రె విషయంలో ముందుగా చూద్దాం. ఆ గొర్రె ఏం చేసింది? కొండలపైకి వెళ్ళింది. కొండలపైన అనేక ప్రదేశాల్లో కొంచెం పచ్చికలు బాగా ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. ఈ మేపుకొని వచ్చే స్థలాలు చూస్తూ వచ్చినప్పుడు ఆ గొర్రె పచ్చిగా కనబడుతున్న ప్రదేశం చూసి వీటన్నిటిని వీడి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఆ మంచి ఆహారం దొరుకుతుందని. మరి వెళ్ళిపోయినప్పుడు మంచి ఆహారం దొరుకుంటుంది. ఈ గొర్రెల కాపరి అది వెళ్ళిపోయిన సంగతి గ్రహించక వీళ్ళు వెళ్ళిపోయారు చాలా దూరం. మరి వెళ్ళిపోయిన ఆ గొర్రె మంచి ఆహారం ఉంది, తింది, అయిపోయింది. అయితే అక్కడతో మరి ఉండొచ్చు కదా, మరి కొంతసేపు తింది. కానీ తర్వాత చూస్తే ఏమనిపిస్తుంది, అక్కడ అడవి జంతువుల మధ్యన వస్తే
మరి ప్రొటెక్షన్ ఉందా లేదని భయం వచ్చింది. ఆ గొర్రెల కాపరి ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు అటువంటి సమాధానకరమైన జీవితం ఉండదని గ్రహించగలిగింది. అన్నీ లభ్యమైనప్పుడు సంతోషం ఉంటుందనుకుంటుంది, కానీ దాంట్లో ఎంతో భయంకరమైన పరిస్థితులు, అనేకమైన శోధనల మధ్యన జీవించాలి. ఆ పచ్చిక బయలులో ఉండాలంటే ప్రొటెక్ట్ చేసుకోగలిగిన పరిస్థితులు ఆ గొర్రె ఉంటే మాత్రం ఉండగలుగుతుంది. మరి అవి చేయలేనప్పుడు మరి నిస్సాయ స్థితిలో వేరే వాళ్ళు దొరికిపోయే పరిస్థితి ఉంది. ఆ రీతిగానే నీతిమంతులు మరి ఎప్పుడు శోధనలో పడి ఆ అవకాశాన్ని పట్టుకుని వెళితే ఆ సంపదలను బట్టో అధికారాన్ని బట్టో లేకపోతే అటువంటి పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నప్పుడు వచ్చే శోధనల మధ్యన అనేకమైన మరి విపత్కర పరిస్థితుల్లో కాపుదల లేదు. ఆ కాపుదల లేనప్పుడు పరిస్థితులు వారు సమాధానకరమైన జీవితం జీవించలేరు. కాబట్టి దేవుని సన్నిధిని అడుగుతారు. అంటే సంపదలు ఉన్నా, ధనమున్నా, అధికారం ఉన్నా దేవుని సన్నిధి మన దగ్గర లేనప్పుడు వాటిని రక్షించుకోగలిగిన పరిస్థితులు కానీ వాటిని పెంచుకుంటాక మనం చేసే క్రియలు కానీ మనకి సరైన మనశ్శాంతిని కానీ సరైన మరి ధైర్యాన్ని కానీ సరైన జీవన విధానం కానీ ఉండదు. ఇవన్నీ కూడా సమాధానకరమైన జీవితం ఇవ్వదు. ఎప్పుడు కూడా శోధనలలో, ఎప్పుడు కూడా సమస్యలతో, ఎప్పుడు కూడా ఆందోళనతో వాటిని రక్షించుకునే ప్రక్రియలో చేస్తున్న ఈ యొక్క పోరాటంలో దుర్భరమైన జీవితం తప్ప సమాధానకరమైన జీవితం ఉండదని తెలిసినప్పుడు మరి వీటన్నిటిని ఎంచుకొని ఇక్కడికి వచ్చాను. ఇవే నాకు రక్షణ కల్పిస్తాయి, లేకపోతే ఇవే సంతోషాన్ని ఇస్తాయి, వీటితోనే జీవించవచ్చు అనుకునే మనిషి మరి అవి కాదు తలంచి ఎప్పుడైతే మారు మనసు కలిగి ఉన్నాడో ఆ గొర్రె కూడా పచ్చిక బయలు ఎంత ఉన్నాను, ఈ ఆహారం ఉన్నాను, నేను ఏ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉంటానో తెలియదు. వీటితో నేను ఎంతకాలము అందరికి దూరంగా వ్యతిరేకమైన దిశలో జీవించి మరి ఏం ప్రయోజనం? కాబట్టి నా యజమాని దగ్గరికి వెళ్తే ఆయన సమాధానకరమైన జీవితం జీవిస్తానని మార్పుతో మరి చేస్తున్న అరుపులు, ఆర్తధ్వని విన్న యజమాని ఊరుకుంటాడా? ఈ 99 గొర్రెలు మరి ఆయనతో ఉన్నవి, కానీ ఎప్పుడు ఏ అవకాశం వస్తే ఎటువంటి పరిస్థితులు వెళ్తాయో తెలియని స్థితిలో అవి నడుస్తున్నాయి. ఎందుకని అవి మరి రోజు క్రమంగా జీవిస్తున్నవి, కానీ వాటి జీవితంలో సరైన మార్పు లేదు. అంటే ఇప్పుడు ఉన్న జీవితంలో అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దేవుని సన్నిధిలో నడుస్తూ ఉంటారు. అంటే చాలామంది జీవితాల్లో మనకి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మరి ఉదయం లేచి ప్రార్థన చేయటం, ఆదివారం గుడికి వెళ్ళటం, ప్రార్థన చేయటం, కానుకలు అర్పించడం, దేవుని సన్నిధిలో ఉండటం చేస్తూ ఉంటాం. నీతిమంతులు ఆ రీతిగా జీవిస్తారు. వారిని నీతిమంతులు అంటే మరి ఈ నీతిమంతులు మార్పు లేని మనసు కలిగిన వారని ఇక్కడ చెప్పబడింది. అంటే వాళ్ళలో ఏం మార్పు కావాలి? నీతిమంతులతో జీవిస్తున్నారు కదా, ఉదయం లేచిన దగ్గర నుంచి దుర్మార్గపు క్రియల చొప్పున ఆలోచన లేదు. అయితే ఎప్పటికీ ఈ పరిస్థితులు మార్పు రాకుండా ఉండదు. మరి వాటిలో కూడా దేవుని నీతిమత్వం బట్టి ఉంటారా? మారు మనసు లేకుండా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏ క్షణంలో మారుతారు, ఎటువంటి మరి దేవుని వ్యతిరేకమైన క్రియలు చేస్తారో లేనప్పుడు వారు ఎప్పటికీ కూడా దేవుని సన్నిధికి చేరుకోలేరు. సమయం వచ్చినప్పుడు వేరే వాళ్ళకి కీడనే చేసి జీవిస్తారు, కానీ మేలు చేయడానికి సాహసించినప్పుడు దేవుని నీతిమత్వంలో ఉన్నట్టు కాదు. మీకు ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక చిన్న పట్టణంలో చిన్న ఆసుపత్రి ఉంది. ఒక వ్యక్తిని తీసుకొచ్చి పడుకోబెట్టారు. అతని పక్కన ఎవరు రాలేదు, ఎవరో రోడ్డు మీద పడిపోయి తీసుకొచ్చి పెట్టారు. కొంచెం వార్ధక్యంలో ఉన్నాడు. ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్తే అక్కడ 2 డాక్టర్లు ఆయన్ని చూస్తున్నారు. ఆయన పక్కన ఎవరు రాలేదని తెలుసుకున్నారు. హార్ట్ బీట్ కూడా తక్కువ ఉందని 2 పరీక్షిస్తున్నారు. ట్రీట్మెంట్ చేయాలంటే ఇతని గురించి చెప్పేవాళ్ళు కానీ అడిగేవాళ్ళు కానీ లేరు. మరి ఇతను చూస్తే కాసేపట్లో మరణించవచ్చు. మరి ట్రీట్మెంట్ చేయాలంటే అందుకు కావాల్సినన్ని ఎవరు సమకూరుస్తారు? ముందు ఏదో ప్రథమ చికిత్స చేయగలరు, కానీ మరి ఆ వ్యక్తిని బతికించాలంటే చాలా ప్రక్రియ ఉంది. కానీ అతని పరిస్థితి కూడా కొంచెంసేపట్లో మరణించే స్థితి ఉంది. ఆ రీతిగా అతని పరీక్ష చేసే సమయంలో అతని చేతికి ఒక మంచి వాచ్ కనబడింది. ఆ వాచ్ చూస్తే ఎంతో అందంగా ఉంది. ఆ వాచ్ని చూసినప్పుడు తీసుకుందాం అనుకుని ఆశపడి అతను ఆ వాచ్ని తీసుకోబోతుంటే రెండో డాక్టర్ అన్నాడు, అరే అతను చచ్చిపోయే పరిస్థితి ఉంటే ఆ వాచ్ని తీసుకుంటాం ఎందుకు, అది నీకెందుకు, మళ్ళీ ఎవరిని వస్తారంటే అసలు ఎవరు రాలేదు అతని గురించి, కాసేపు అయితే చనిపోతాడు, చనిపోయినాక తీసి పారేసేదే, అదేదో తీసుకుంటే పోద్ది, ఇప్పుడు ఎవరున్నారు, ఎవరన్నా ఉంటే కదా మనం దొంగతనం చేస్తున్నామా, ఇతను చనిపోయేటట్టున్నాడు, అదేదో మంచి వాచ్లాగా ఉంది, చచ్చిపోయినాక శవాల మీద తీసుకునే కన్నా తీసుకుందాం అనుకుంటున్నానంటే వద్దొద్దు అటువంటి మనకెందుకు, ట్రీట్మెంట్ ఇవ్వగలిగిద్దాము లేదని ఎంతో నివారించినా అతను ఆ వాచ్ని తీసుకునే ప్రయత్నంలో పడుకున్న మనిషి లేచి థ్యాంక్ యూ అని పడిపోయాడు. హఠాత్తుగా అతను లేచి థ్యాంక్ యూ చెప్పడం పడిపోవడం గమనించి ఏంటి ఇప్పుడు వరకు నిస్సత్తుగా ఉన్న మనిషి థ్యాంక్ యూ అని పడిపోయాడు ఏంటి, నేను వాచ్ తీసుకుంటే మంచిదని నాకు ఇచ్చేసాడేమో ఇంకా అనుకుని సంతోషంగా దాన్ని తీసి పెట్టుకున్నాడు. చేతిలో పెట్టి కాసేపు చూసుకుని ఏదో అట్లా ఆలాపన ఉన్నప్పటికీ శరీరం మెత్తబడుతూ చర్మం ముడుచుకుంటూ కనబడుతుంది. ఏంటి చర్మం ఎట్లా అవుతుందని గమనించాడు. తర్వాత చూస్తే ఒళ్ళంతా కొంచెం ఎర్రని మచ్చలు వస్తున్నాయి, శరీరం ఒక రకంగా అయిపోతుంది, తను నిస్సత్తుగా అయిపోతున్నాడు. అమ్మో ఏంటి నాకు ఇట్లా అయిపోతుందని చూస్తున్నాడు. వెంట్రుకలు కూడా తెల్లబడిపోతున్నాయి. అమ్మో ఏంటి ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు వచ్చింది ఆబరపడుతున్నాడు. ఇందులోకి రెండో డాక్టర్ వచ్చాడు. అయ్యో ఏంటి నువ్వు ఇట్లా అయిపోతున్నావు, ఇట్లా నాకు తెలియలేదు. ఆ వాచ్ వెంక చూసుకున్నాడు. చూస్తే ఆ వాచ్ గిరగరా తిరుగుతుంది. సరే ఆపుదామంటే ఆగట్లే, ఎంత పట్టుకున్నా ఆగట్లే. అమ్మో ఇదేదో విచిత్రమైన వాచ్లా ఉంది,
మార్చి ఆపేయచ్చు, లేకపోతే మనం ఆపిన ఆగట్లేదంటే ఏదో దీన్ని పెట్టుకున్నాక నాకు వచ్చిందని ఆలోచన వచ్చింది. అమ్మో దీన్ని పెట్టుకున్నాక నాకు ఎప్పుడైతే ఇది వచ్చిందో కాబట్టి ఇది నాకు వద్దని తీసేయబోయాడు. తీసేపోతే రాలే. ఆ ఎదుటిగా ఉన్న డాక్టర్ చెప్తున్నాడు, నేను చెప్పానా అది మనకొద్దు, అది ఎవరో చచ్చిపోతా ఉన్నప్పుడు దీన్ని తీసుకుంటామంటే నేను వినలేదు, మంద కాంది మనం తీసుకుని ఏం సంతోషపడతావు, ఏముందని ఎవరు లేరు కదా, అది అడిగేవాళ్ళు లేరు, చనిపోతాడు కాబట్టి తీసుకున్నాను కానీ మోసం చేయలేదు కదా అనుకున్నాను. కానీ దీనివల్ల అనారోగ్యం వస్తుందేమో ఇప్పుడు అనిపిస్తుంది, ఎందుకంటే ఇది తీసినా రావట్లేదు. సరే అట్లా కాదని ఒక పెద్ద శుద్ధి తీసుకొచ్చి కొట్టు, వాచి అన్న పగులుతుందేమో, మళ్ళీ లేకపోతే నాకు ఇంకా ఎక్కువ మరి అనారోగ్యంగా కనబడుతుంది, లేకపోతే నా ముఖాన్ని వస్తుందని చెప్తున్నాడు. మరి ఆ వ్యక్తి ఒక శుద్ధి తీసుకొచ్చి కొట్టబోయేసరికి ఈ వాచ్ ఇక్కడి నుంచి ఇంకో చేతిలోకి వచ్చి కనబడుతుంది. అమ్మో ఇదే వాచ్లో మహత్వం ఉంది, ఈ వాచ్ని తీసుకోవడంలో నాకు మరణకరమైన రోగం వచ్చేసిందేమో, ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలంటే నేను చెప్పితే నేను లేదు, ఇప్పటికన్నా దాన్ని తీసేయడానికి మార్గం ఎంచుకో, ఇప్పటికైనా అటువంటి దుర్మార్గం ఆలోచన మార్చుకో, లేకపోతే అటువంటి క్రియలు మార్చుకో అని చెప్తున్నాడు. అట్లా కాదు, దీన్ని ఎవరికైనా ఇచ్చేసేసి ఇస్తే నాకు నా నుంచి పోద్ది, కాబట్టి నువ్వు తీసుకోమంటే నాకు వద్దన్నాడు. సరే అట్లా ఎవరికైనా ఇస్తానంటే ఆ డాక్టర్ గారు అన్నట్ట, అట్లా చేయకు, ఎందుకంటే నీకు హానికరమైనగా అనిపించింది, నువ్వు తీసుకెళ్ళి ఇతరులకు ఇస్తే వారికి హాని కలగవచ్చు కదా, ఎందుకు అంటే అని నేను ఉంచుకొని నేను చనిపోమంటావా, నువ్వు కోరుకున్నావు, కావాలని తీసుకున్నావు, కానీ వాళ్ళకి తెలియకుండా నువ్వు ఇస్తే వాళ్ళు మోసపోయి అది పెట్టుకుని ఈ అనారోగ్యం పాలవుతారేమో, అది మరీ దుర్మార్గం కదా. ఎంతగాని చెప్పిన వినలే. నేను ప్రయత్నిస్తాను, వెళ్ళిపోయి హాస్పిటల్ చాలామంది ఉంటే చాలా మంచి వాచ్ తీసుకోమని అందరిని అడుగుతున్నాడు. అయితే ఆ వాచ్ బాగుంది కానీ ఇతను చూసేసరికి అందరికీ ఇతను ఎందుకు ఇస్తున్నాడు అని ఎవరు తీసుకుంటే ముందుకు రాలే. అప్పటికే అతను అలసిపోయి పడిపోయాడు. మరి అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు, ఇంతగా నేను అన్యాయం చేయలేదు లేకపోతే దుర్మార్గం చేయలేదు అనుకున్నాను, కానీ పాపమే చేశాను, అవతల వ్యక్తి ఎవరు చూడరనుకుని అది దొంగిలించాలనుకున్నాను, ఎవరు అడగరనుకుని తీసుకోవాలనుకున్నాను, కానీ అది దొంగతనం కాదనుకునో నేను చేసేది పొరపాటు కాదనుకుని సమర్థించుకుని చేసిన క్రియ, దేవా నా తప్పును క్షమించు. అతను చనిపోతున్న స్థితిలో అతని బ్రతికించడానికి క్రియ వదిలి అతని యొక్క ఆస్తిని దొంగిలించడం అనేది దుర్మార్గ క్రియే. కానీ అప్పుడేమనుకున్నాడు, చనిపోతాడు కాబట్టి ఎవరు అడగరు కాబట్టిలే. ఒక యోచన ఏ రీతిగా ఉంది, ఇదేమి తప్పు కాదులే, ఇదేమి పాపం కాదులే, ఎవరు చూస్తున్నారు, ఇదేమని అన్యాయం చేస్తున్నానా, ఆ రీతిగా సమర్థించుకుంటూ ఆ నీతిమత్వంలోనే జీవిస్తున్నాను అనుకునే యొక్క క్రియలో చేసిన యొక్క పాపము అతని మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. దేవా నేను చేసిన తప్పే, నేను పొరపాటు చేశాను, ఎవరు చూడరనుకున్నాను, ఇది పాపం కాదనుకున్నాను, లేకపోతే ఇది ఇంట్లో ఏమొస్తుంది అనుకున్నాను, కానీ ఇతరులు ఆశించి తీసుకోవడం తప్పని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ మరి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో మారు మనసు కలిగి, ఇంకొక వ్యక్తి ఎవరు పడిపోయి ఉంటే తీసుకొచ్చారు, అతను కూడా అపస్మారక స్థితిలో ఉన్నాడు. తీసుకొచ్చినప్పుడు ముందుగా బయట పెడతారు కదా, చూశాడు, అతనికి కూడా ఎవరు వచ్చినట్టు లేరు, గబగబా వెళ్ళాడు, అతని దగ్గరికి వెళ్ళాడు, అతను చూశాడు, అయ్యో ఇతను కూడా చనిపోయే స్థితిలో ఉన్నాడు. వెంటనే దగ్గరికి వచ్చి చూసేసరికి అతను హార్ట్ అటాక్ వచ్చి పడిపోయినట్టు తెలుస్తుంది. కానీ ఇతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తే బతకొచ్చు. మరి గబగబా వెళ్ళిపోయి తనకున్న బలాన్ని శక్తిని అంతా కూడబట్టుకుని అతను చేతులపై గుండె పైన పెట్టి గట్టిగా ఒత్తుతున్నాడు. సిపిఆర్ అంటారు దాన్ని, ఊపిరి పీల్చుకునేటట్టుగా అది చేసే ప్రక్రియలో ఒత్తుతున్నాడు. అతని బలహీనంగా ఉన్నాడు, అయినను బలం ఎప్పుడైతే గట్టిగా ఒత్తుతున్నాడో మరి 4-5 సార్లు ఒత్తేటప్పటికి ఆ వాచ్ కూడా అతని అవతల పడుకున్న అతనికి తగిలిన వెంటనే అతను లేచి మరి ఊపిరి పీల్చుకున్నాడు. అంటే అప్పటి వరకు స్వార్థంతో ఉన్న వ్యక్తి ఇతను చనిపోతున్నాడు, నేను బలహీనంగా ఉన్నాను, అయినను మరి కొంత ఊపిరిస్తే బతుకుతాడని యోచించి వెళ్ళి ఎప్పుడైతే క్రియ చేశాడో అతను ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈ వాచ్ అతని చేతికి వెళ్ళిపోయింది. ఎందుకని అతను వచ్చేటప్పుడు అతని చేతికి వాచ్ తగిలినప్పుడు ఇతని నుంచి అతనికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇతను ఒంటిలో అన్ని మార్పులు మళ్ళీ అన్నీ కలిగి మళ్ళీ యథాస్థితికి వచ్చేసాడు. అంటే వాచ్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో యథాస్థితికి వచ్చేసాడు. అంటే నువ్వు అప్పటి వరకు స్వార్థంతో యోచించినప్పుడు అది వదలలేదు, కానీ నువ్వు ఎప్పుడైతే నిస్వార్థంగా మేలు తలంచి చేసావో, ఎప్పుడైతే అతనికి మరి మంచి ఆయుష్ రావాలని కోరుకున్నావో ఆ క్రియ చేసిన వెంటనే అతనికి ఎప్పుడైతే ఊపిరి వచ్చిందో మరి అనుకోకుండా వచ్చినప్పుడు ఆ చెయ్యి అతని చేయి తగిలినప్పుడు ఆ చేయికి వాచ్ వెళ్ళిపోయింది. అంటే నీలో ఉన్న దుర్మార్గమును, స్వార్థాన్ని, పాపక్రియను ఎప్పుడైతే మార్చుకుని ఉన్నావో విడుదల కలిగే రీతిగా దేవుని క్రియ ఉంటుంది. దేవుని యొక్క సంకల్పం ఏ రీతిగా ఉంటుంది, నీవు ఎప్పుడైతే మారు మనసు పొంది నువ్వు అడిగావో నీ క్రియను ఆయన ప్రారంభించి అటువంటి వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలో చూపించినప్పుడు నువ్వు పొందిన మారు మనసు క్రియల రూపంలో చికిత్స చేయగలిగిన మరి శక్తిహీనుడు కూడా శక్తిమంతుడిగా చేశాడు. ఆ యొక్క క్రియతో పాపాన్ని కడిగివేశాడు. నీకున్న వాచ్ కూడా, ఈ వాచ్ కూడా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇతనిలో అనారోగ్యం మొత్తం కూడా స్వస్థత కలిగింది. కాబట్టి అంతకుముందు స్వార్థంతో కూడి
ఆ యొక్క వాచిని పొందితే సంతోషం పొందుతా అనుకున్నాడు, కానీ అది ఇతరులకు ఇచ్చి కూడా మోసం చేయాలనుకున్న క్రియను మాని మరి మేలు చేయాలని తలంచడం అనేది ఎప్పుడు జరిగింది? మారు మనసు కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు నీ చేత గొప్ప క్రియలు చేస్తాడు. మరి అటువంటి మేలు చేయగలిగిన క్రియ మనసు నీకు దేవుని నుంచి వచ్చింది కాబట్టి ఆ గొర్రెల వలె మారు మనసు పొందకుండా నీతిమత్వంతో జీవించే వారికన్నా మరి ఆ గొర్రె అక్కడికి వెళ్ళిపోయి అంతా చూసి సంతోషపడినా ఏ కోల్పోయిందో ఎటువంటి పరిస్థితి వస్తాయో యోచించి ఎప్పుడైతే ఆత్మధ్వని చేసిందో యజమానుడు వెళ్ళి రక్షించగలిగాడు. ఇక్కడ కూడా ఈ వ్యక్తి ఎప్పుడైతే స్వార్థాన్ని, ఎప్పుడైతే ఆ అపేక్షను వీడి మరి తన యొక్క పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొందాడో అతను చేసే క్రియలు నీతిమత్వంతో కలిగి అతని యొక్క శోధ నుంచి బయటపడగలిగింది. నీ యొక్క ఆలోచనలో పట్టి అవతల క్రియలన్నీ కూడా జరగబడతాయి. కాబట్టి ఈ యొక్క వాచి గురించో లేకపోతే ఇంకోటి గురించో కాదు అక్కడ చెప్పబడింది. నీ యొక్క మనసును బట్టి నీ క్రియలు నిన్ను ఏ రీతిగా తీసుకెళ్తున్నాయో, నీతిమత్వంతో జీవిస్తున్నావు అనుకున్నా కానీ సమయం వచ్చినప్పుడు ఆ నీతిని విడిచి నువ్వు ఎటువంటి పాపపు క్రియలకు వెళ్తున్నావో, ఇటువంటి పాపంలోకి వెళ్ళే 99 మంది కన్నా మరి అవినీతితో లేతే ఆ నీతిని వీడి లేతే దేవుని వీడి దేవుని సన్నిధికి వీడి ఎక్కడికో వెళ్ళిపోయి సంతోషపడదాం లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఆనందపడదాం అనుకునే యొక్క ఆ వ్యక్తి మరి అక్కడి నుంచి మరి ఎప్పుడైతే మారు మనసు కలిగి తను చేసిన పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో అడిగాడో అక్కడ దేవుని యొక్క క్రియ ప్రారంభమిచ్చి దేవుని సన్నిధికి తీసుకొచ్చి భుజముల మీద ఆ గొర్రెని తీసుకుని వచ్చి తన తోటి వారందరితో సంతోషపరిచాడు. పాపి విషయం నిత్య జీవనానికి వచ్చేటప్పుడు పరలోకం కూడా సంతోషించిన వాక్యం చెప్పబడింది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటూ నీతిమత్వంతో జీవించేవారు ఏ రీతిగా ఉంటుందని యెషయా గ్రంథంలో చెప్పబడిందంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, విస్తారమైన బలులతో లేకపోతే కోడెల రక్తముతో గొర్రెల రక్తముతో నీవు అర్పించే బలులు కానీ నా సన్నిధిలో కనబడని మీరు రమ్మన్న వాడెవడు? మీరు ఇచ్చే బలులన్నీ నాకు వెక్కసమైపోతుంది. మీరిచ్చే ధూపార్పణలు నాకు అవసరం లేదు. మీరిచ్చే నైవేద్యములు వ్యర్థము. పాపుల గుంపు కూడి ఉత్సవ సమూహముతో చేస్తున్న యొక్క సంబరాలు నాకు అవసరం లేదు. దేవుని సన్నిధికి వెళుతున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, ఆయన చెప్పిన నియమాలు పాటిస్తున్నాము, మరి నియామక కాలం చొప్పున అన్ని క్రియలు చేస్తున్నాము, మరి నీతిమత్వంతో జీవిస్తున్నాము అనుకుంటున్నాము. కానీ మరి ఆ రీతిగా ఆ 99 గొర్రెలు 99 మంది మరి జీవిస్తూ దేవుని సన్నిధిలో ఉంటున్నారు. కానీ ఆ కాపరి ఉన్నంత కాలంలో మరి కాపరి లేనప్పుడు, కాపరి తొలగిపోయినప్పుడు, మరి అనేకమైన పరిస్థితి వచ్చినప్పుడు వారి నీతిని ఏ రీతిగా కనబరుచుతున్నారు? మరి కీడు చేస్తున్నారా, మేలు చేస్తున్నారా, వారి యొక్క స్వార్థంతో జీవిస్తున్నారు? అటువంటి తొలగిపోయే మరి యొక్క క్రియ నుంచి వారు మేలు చేయడానికి ప్రయత్నం చేయాలంటే కీడు చేయకుండా ఉండటం అనేది మేలు చేయటం మొదటి క్రియ. మరి మేలు చేసే యొక్క యోచన క్రియ ఉన్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో ఉన్నట్లు. ఆ 99 గొర్రెల గురించి ఎందుకు చెప్పబడింది? మారు మనసు లేకుండా ఉన్నవాళ్ళు. మారు మనసు ఉన్నవాళ్ళు ఏ రీతిగా ఉంటారు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనం, నీ చేయి అభ్యంతరపరిచిన ఎడల ఏం చేయమన్నాడు? ఆ చేయిని తీసివేసేయమన్నాడు. 2 చేతులు కలిగి నువ్వు నిత్య నరకానికి వెళ్ళే బదులు ఒక చేయితో నిత్య జీవానికి పొందుకో మేలన్నాడు. ఆ రీతిగా నీ యొక్క కన్ను అభ్యంతరపరిచినప్పుడు ఒక కన్నును తీసేసి నీవు 2 కళ్ళతో నరకానికి వెళ్ళే బదులు నిత్య జీవానికి ఒక్క కన్నుతో వెళ్ళినా పర్లేదు. అంటే నీ అభ్యంతరకరమైన క్రియలు చేసే యొక్క క్రియను నువ్వు సమూలంగా నాశనం చేసినప్పుడే నీలో మారు మనసు కలుగుతుంది. మరి అటువంటి మారు మనసు కలిగినప్పుడు మాత్రమే ఆ నిత్య నరకానికి కాకుండా నిత్యమైన రాజ్యానికి వెళ్ళగలుగుతావు. కాబట్టి నిత్యమైన రాజ్యానికి వెళుతూ మన పాపాలని మనం కప్పుకుంటూ పోదాం. డాక్టర్ గారు చూశాడు కదా, వచ్చినప్పుడు ఇతను ఎవరు లేరు, ఇది తీసేసుకుంటే ఎవరు చూడరు, ఇతనికి అవసరం లేదు కదా, ఇది దొంగతనం ఎందుకు అవుద్ది, ఇది సమర్థించుకుంటూ జీవించే జీవితం నీతిమంతులు మరి జీవితాలు ఉంటుంది. అంటే నీతిమంతులుగా జీవించేవాళ్ళు అన్ని క్రియలు చేస్తుంటారు, కానీ ఇతరులకు సాయం చేసేటప్పుడు, ఇతరులని మోసం చేసేటప్పుడు సమర్థించుకుంటూ ఉంటారు. మేము అన్ని క్రియలు దేవుని పట్ల చేస్తున్నాం కాబట్టి మేము ఇతరులకి సాయం చేయాల్సిన అవసరం, లేకపోతే ఇతరులకు సాయం చేసి మేము నష్టపోవాలా, ఇతరులకి మేలు చేయటం ఏంటి, లేకపోతే మేము దేవుని క్రియలో ఉన్నప్పుడు దేవునికి అన్నీ ఇస్తున్నాం కాబట్టి మేము ఇంకా చేయవలసిన అవసరం లేదంటే అదే దేవుని యొక్క నీతి మాత్రం కాదు. దేవుని మేలు పొందినప్పుడు ఆ మేలులు ఇతరులకు కనపరచగలిగిన స్థితి మనం ఉండాలి. కీడు చేయటం మానటమే కాదు, మేలు చేయనప్పుడు కూడా దేవుని ప్రేమను చూపించినట్లే. నువ్వు మేలు చేసినప్పుడు మాత్రము దేవుని యొక్క గొప్ప కృప ఏ రీతిగా ఉంటుంది. కథలు విన్నాం కదా, ఆ డాక్టర్ ఎంతో మరి చనిపోయే స్థితికి వెళ్ళిపోయాడు చేసిన పాపం వలన. ఎప్పుడైతే మారు మనసు పొంది అడిగాడో ఆ యొక్క పాపాన్ని కూడా దేవుడు తొలగించడానికి మార్గాన్ని ఏర్పాటు చేసి నీ యొక్క క్రియ ఏదైతే పాప క్రియ చేసావో దాని నుంచి పశ్చాత్తాపం కాదు మంచి క్రియ చేసే రీతిగా నిన్ను
దేవుడు తన ప్రణాళిక చొప్పున నడిపిస్తాడు. ఆ మంచి క్రియ నీ జీవితానికి ఎంతో ఉన్నతమైన స్థితికి వెళుతుంది. కాబట్టి దేవుని ప్రేమను కనపరచడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది మనం చూపించలేనప్పుడు దేవునిలో ఉన్నట్టు కాదు. 99 మంది ఉన్నాను, ఆ తప్పిపోయిన వాడు ఎప్పుడైతే మారు మనసు కలిగి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు సంతోషపడతాను అంటే దేవుని ప్రేమను చూపించలేని వాళ్ళు ఎంత నీతిమంతులైనను ఆ 99 మంది మాత్రమే. కాపరి ఏం చేశాడు? 99ని వదిలేసి ఒక్క గొర్రె గురించి వెళ్ళాడు. పాపి అయినా ఆ గొర్రె అయినా పర్వాలేదు, మారు మనసు కలిగి నా సన్నిధికి వస్తే చాలు. వీడు ఎంతకాలం ఉన్నాను నా సన్నిధికి చేరుకోలేని వాళ్ళు అనేక మంది క్రైస్తవులే, ఎక్కువ శాతం క్రైస్తవులే. వీరిలో దేవుని సన్నిధికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? ఈరోజు ఒకవేళ దేవుని రాకడ సమీపిస్తే వాళ్ళలో ఎంత శాతం వెళ్ళగలుగుతారో మనం చెప్పగలుగుతామా? మన విశ్వాసం ఎంత గట్టిగా ఉందో మనం చెప్పగలుగుతామా? మన విశ్వాసం ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ మనకు అనుకూలంగా మార్చుకొంచు ఆ వ్యక్తి ఏ రీతికి అనుకున్నాడో ఇది పాపం కాదు, ఇది ఎవరు లేరు, ఎవరికి తెలియదు, ఇది దొంగతనం కాదు అనుకున్నాడు. కానీ తనకు వచ్చిన మరి ఆ దురవస్థను చూసినప్పుడు, పాపం చేసినప్పుడు వచ్చిన జీతం ఈ రీతికి ఉంటుంది. కాబట్టి తన పాపాన్ని ఒప్పుకొని పాపం చేయకుండా ఎప్పుడైతే మారు మనసు పొందాడో తర్వాత పాపం చేసే స్థితికి వెళ్ళకుండా దేవుడు మంచి క్రియలు చేయడానికి నడిపిస్తాడు. కాబట్టి మన జీవితంలో మంచి క్రియలు చేసే ఉద్దేశం మనకు ఉంటే చాలు. కీడు చేసే క్రియలను మనం ఎప్పుడైతే మరల్చుకున్నామో మంచి క్రియలకు దేవుడు నడిపిస్తాడు. మంచి క్రియలనే మన యొక్క దేవుని సన్నిధికి నడిపిస్తుంది. కాబట్టి నీ కన్ను ఒకవేళ అభ్యంతరపరిస్తే కన్నును తీసి, అంటే ఆ విషయంలో నువ్వు పాపం చేయాల్సిన పరిస్థితి వస్తుంది, అటువంటి విషయాన్ని నీ జీవితం నుంచి తీసివేయి. ఏదైనా మోసకరమైన పరిస్థితుల్లో ఈ చేయాల్సి వస్తున్నప్పుడు అటువంటి క్రియలు నీ నుంచి తొలగించుకున్నప్పుడు నీవు ఆ క్రియలు తొలగించడం ద్వారా నీతిమంతుడిగా నిలుస్తావు. కానీ దాన్ని సమర్థించుకుంటూ జీవిస్తే నువ్వు నీతిమంతుడిగా జీవించినట్టు కాదు. మన జీవితంలో ఏ క్రియలు అయితే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో ఆ క్రియల నుంచి తొలగించుకోమన్నాడు. ఎప్పుడైతే తొలగిపోయావో దేవుని చేత రక్షింపబడిన వాడిగా ఉండి దేవుని క్రియలు నీ చేత నడిపించబడుతుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చూస్తే, నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మారు మనసుతో స్వస్థత పొందక ఉంటారని వాక్యంలో ఉంది. అంటే మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, గ్రహిస్తాం, మళ్ళీ మారు మనసు లేని జీవితం ఏదిగా ఉంటుందంటే సమయం వచ్చినప్పుడు మనము మేలు చేయడానికన్నా కీడు చేయడానికి వెళ్తాం. మనం ఎప్పుడైతే కీడు చేయ ఉద్దేశంలో మనం ఉన్నామో, మనం మేలు చేయని పరిస్థితిలో మనం ఉన్నామో దేవుని సన్నిధికి వెళ్ళలేము. కాబట్టి మరి కన్నులతో చూస్తారు, చెవులతో వింటారు, కానీ మారు మనసు లేకుండా, అంటే అవి ఆచరించకుండా ఉన్నప్పుడు 99 గొర్రెలు ఏ రీతిగా మరి ఆ యజమాని వదిలేసి వెళ్ళిపోయాడు, 99 నీతిమంతులను దేవుడు కూడా వదిలేసి మరి పాపినైనను మరి రక్షించడానికి వెళ్ళాడు. నీతిమంతుల యొక్క నీతిమత్వం ఏ రీతిగా ఉంటుంది ఇక్కడ చెప్పబడింది. ఆ 99 మంది మరి నీతిమత్వము నియమకాలంలో చేసే క్రియలుగా మాత్రమే నీతిమత్వంతో జీవిస్తున్నారు. కానీ సరైన సమయంలో మరి సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, అననుకూల పరిస్థితుల్లో దేవుని క్రియలు చేయటానికి వారు ముందుకు రాక స్వార్థంతోనూ దురాశతోనూ మరి ఆ యొక్క డాక్టర్ ఏ రీతిగా ఆ యొక్క వాచ్ని తీసుకోవాలనుకున్నప్పుడు తనకు అస్వస్థతను గురి తెచ్చుకున్నాడో, మరి అటువంటి పరిస్థితులు తెచ్చుకునే మనుషుల కన్నా మరి మారు మనసు కలిగి దేవుని సన్నిధిలో వేడుకున్న ఆ యొక్క గొర్రె విషయంలో ఆ యొక్క యజమాని రక్షించే రీతిగా, అంటే 99 గొర్రెలు పోయినా పర్వాలేదు, కానీ మరి మారు మనసు కలిగిన గొర్రె ఒక్కటి రక్షించే చాలనుకున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆ యొక్క డాక్టర్ మరి ఎప్పుడైతే మారు మనసు కలిగి దేవుని సన్నిధిలో అడిగాడో అతని చేతే మంచి క్రియలు చేయించి అతని యొక్క పాపా నుంచి విమోచన కలిగించే రీతిగా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి మనము ఏ క్రియలు చేస్తున్నామో పాపము వాటి నుంచి ఏ రీతిగా బయటపడాలనే యోచన కన్నా దేవుని సన్నిధిలో మనము మారు మనసు కలిగి ఉంటే దేవుడు తన ప్రణాళిక చొప్పున మనతో మంచి కార్యాలు చేయించి మనని దేవుని సన్నిధికి తీసుకెళ్లే రీతిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మారు మనసు ఆయన ఎదురు కోసం చూస్తున్నామో అక్కడ నుంచి నీ యొక్క జీవిత గమనము ఆయనతో నడుస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి జీవిత గమనము నిత్యరాజ్యానికే వెళుతుంది. కాబట్టి ఆ రీతిగా జీవించాలని, ఆ రీతిగా ఉండాలని కోరుతూ సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసు రక్షక వందనాలు తండ్రి. వాక్యము నీ యొక్క కృప చేత నడిపించావు తండ్రి. మేము అనేక శోధన మధ్యన జీవిస్తున్నాను, నీ వాక్యాన్ని బోధించటకు నాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు తండ్రి. దేవా, మరి దీంట్లో సత్యమైనవి నేను బోధించటకు నీ పరిశుద్ధాత్మ నాకు నడిపించిన తండ్రి. వాక్యం విన్నవారు నీ ఆధ్యాత్మిక ఎదుగులాగున వారి ఆత్మీయ జీవితాలకి మార్గం చూపించే నీ సన్నిధికి రాగలిగిన బిడ్డలుగా మేము కీడు చేయటం మాని మేలు చేసే రీతిగా మా జీవితాలు నడిపించము. కీడులో మరి ఎంతో గొప్ప విషయాలు ఉన్నాను, అవి కొంతకాలమే మా యొక్క జీవితాలని మంచిగా చేయు తండ్రి. మేలుకరమైన జీవితము మమ్మల్ని అనేక రీతిలో నడిపిస్తుంది. మా యొక్క మారు మనసు నీ యొక్క సన్నిధికి చేరినప్పుడు, మా యొక్క మారు మనసు నీ సన్నిధిలో మేము అర్థధ్వని నీ సన్నిధికి చేరినప్పుడు దేవా, నీవు నీ క్రియల ద్వారా మమ్మల్ని
మేలుకరమైన జీవితం నడిపిస్తామని, అటువంటి జీవితం కూడిన వారందరికీ ప్రసాదించి నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.